హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ రీతు వ్లాగ్స్. ఏంటి బాక్స్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఏంటంటే మీ అందరితో ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మనం ఏంటంటే కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ తీసుకొచ్చేటప్పుడు అవి త్వరగా పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మనం ఈ టిప్ అనేది యూజ్ చేసినట్లయితే అస్సలు పాడవకుండా మనకి చాలా వరకు ఫ్రెష్గానే ఉంటాయి. అదేం లేదండి, మనకి ముందు మనం ఇలాంటి ఒక డబ్బా తీసుకున్న తర్వాత ఈ బాక్స్లో బాటంలో అనేది మనం 2 లేయర్స్ అనేది థిక్గా పేపర్ అనేది వేసుకున్న తర్వాత కొత్తిమీర కానీ తీసుకున్నట్లయితే దానికి కాడలు అనేవి కట్ చేసేసుకోవాలి. అండ్ ఎక్కడైనా కుళ్ళినవి ఏమైనా ఉంటే సెపరేట్ చేసుకొని ఇలా ఫ్రెష్గా ఉన్న కాడలు మాత్రమే పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా ఎన్ని రోజులైనా కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ కుళ్ళిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చెమ్మ అనేది పడుతూ ఉంటుంది కదా. సో ఆ వాటర్ అనేవి ఈ పేపర్ మనం వేసినట్లయితే అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కొత్తిమీర అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఓన్లీ కొత్తిమీరకే కాదండి, కరివేపాకు, మన లీఫీ వెజిటేబుల్స్ కూడా ఏవైనా కూడా మనం స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు కూడా బాటంలో కింద పేపర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ లీఫీ వెజిటేబుల్ కట్ చేసుకుంటాం కదా, అవి యాడ్ చేసిన తర్వాత పైన కూడా ఇలాంటి పేపర్తో కవర్ చేసినట్లయితే మనకి లీఫీ వెజిటేబుల్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటుందన్నమాట. చాలామంది చాలా వేస్లో అయితే చేస్తూ ఉంటారు, బట్ నేను ఎప్పటి నుంచో ఫాలో అయ్యేదైతే మాత్రం ఈ టిప్పేనండి. నాకైతే కొత్తిమీర చాలా రోజుల వరకు నిల్వనే ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలామంది వాటర్లో కూడా పెట్టి ఉంచుతారు, అది స్మెల్ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నాకు ఎప్పుడు కూడా కొత్తిమీర అనేది చాలా రోజులు వస్తుంది ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా పెట్టుకున్నట్లయితే. మనకి కరివేపాకు కూడా సేమ్ ఇదే టిప్ యూజ్ చేస్తానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే నాకు చాలా వరకు అయిపోతుంది, పూర్తిగా అయినంత వరకు కూడా కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ అన్ని మన ఛానల్లో రాబోతే దానికి మీ అందరి యొక్క సపోర్ట్ అనేది కావాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.